దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని గ్రంథంలో దీపము అనేటువంటిది ఆయా సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. నిర్గమాకాండం దగ్గర నుండి క్రొత్త నిబంధన వరకు కూడా దీపం యొక్క ప్రాధాన్యత మనకు కనబడుతూ ఉన్నది. ప్రత్యక్ష గుడారంలో దీపస్తంభం, దీపవృక్షం ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని మందిరంలో దీపం యొక్క ప్రాధాన్యత. సమూయేలు కూడా మరి దీపము ఆరిపోకముందే యెహోవా మందసమున్న మందిరంలో పండుకొని ఉండెను అనే మాట సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఈ దీపానికి ఉన్నటువంటి ఆత్మీయ పాఠాన్ని కొంత మనం ఆలోచన చేద్దాం. దైవ గ్రంథంలో దీపము ఎన్ని విధాలుగా పోల్చబడింది? అనేకమైనటువంటి వాటికి సాదృశ్యంగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఒక 7 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మొదటగా మనం ఆలోచన చేద్దాం. దీపం దేనికి సాదృశ్యంగా మనకి లేఖనాల్లో కనబడుతూ ఉన్నది? ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే మొదటిగా ప్రభువే మనకు దీపముగా ఉన్నాడు, ఆయన వెలుగుగా ఉన్నాడు అనే మాట మనం చూస్తాం. జీవపు వెలుగు నేనే, యోహాను సువార్తలో ఆయన తెలియచేసినటువంటి మాట. మనందరికీ బాగా పరిచయమైనటువంటి మాట కీర్తనల గ్రంథం 119వ కీర్తన 105వ వచనం మనం చూస్తే, నీ వాక్యము నా పాదములకు దీపము. దాదాపుగా క్రైస్తవ లోకం ఎరిగినటువంటి మాట. ఇంకా ప్రభువే తెలియచేశాడు దీపానికి ఉన్నటువంటి విలువేంటో, దేనికి సాదృశ్యంగా ఉన్నదో గ్రంథంలో కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. నంబర్ 1, ఆయన వాక్యము దీపము అని కీర్తనల గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. మాత్రమే కాదు, సామెతల గ్రంథంలో ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని మనం చూస్తూ ఉంటాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనంలో ఈ మాట మనం చూస్తూ ఉంటాం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అనేటువంటి మాట. ఆయనే దీపం, దేవుని ఆత్మ దీపం. ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. 4వ అధ్యాయం 5వ వచనంలో దేవుని 7 ఆత్మలు దీపముతో పోల్చబడినట్లు మనం గమనిస్తూ ఉంటాం. మాత్రమే కాదు, సామెతల గ్రంథంలోనే 6వ అధ్యాయంలో 23వ వచనం ఆజ్ఞ దీపము అన్నాడు. ఆజ్ఞ దీపము అనే మాట మనం చూస్తూ ఉంటాం. ఇంకా మనం కానీ ఆలోచన చేసినట్లయితే క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం, మత్తయి సువార్త 6:22లో కన్ను దీపముతో పోల్చబడింది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం గొర్రె పిల్ల దీపము అంటాడు. గొర్రె పిల్ల అనగా యేసు ప్రభువుకి సాదృశ్యం. ఆయన వదకు తేబడు గొర్రె పిల్ల. ఆ క్రీస్తు ప్రభువుని గురించి తెలియచేస్తూ ప్రకటన గ్రంథంలో క్రీస్తు ప్రభువుని సర్వమానవాళి రక్షణార్థమై బలి అయిన గొర్రెగా పోల్చాడు.
ఆ గొర్రెపిల్ల దీపముతో పోల్చటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాలు లేఖనాల్లో సాదృశ్యాలుగా మనం చూస్తూ ఉంటాం. ఒకటి, ముందుగా మనం చూసినట్లుగా నరుని ఆత్మ దీపం, రెండవది దేవుని ఆత్మ దీపం, మూడవది దేవుడే అనగా యేసు ప్రభువారే దీపం మాత్రమే కాదు, ఆయన ఇచ్చేటువంటి ఆజ్ఞ అవి దీపం వంటిది మాత్రమే కాదు, రక్షణ దీపంతో పోల్చబడింది. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 1వ వచనం గమనించినట్లయితే రక్షణ అది దీపంతో పోల్చబడింది. వాక్యము దీపంతో పోల్చబడినట్లుగా లేఖనాల్లో కూడా మనం గమనిస్తూ ఉన్నాం. మంచిది. ఈ దీపం మనమే, ప్రభువే, ఆయనే మనల్ని దీపంతో పోల్చాడు. మనల్ని అనగా మనలో ఉన్నటువంటి ఆత్మ, నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపం. మరొక విషయాన్ని ఆలోచన చేస్తే మన జీవితం అనగా మన యొక్క ప్రాణం, మన యొక్క ఆత్మ, జీవముతో ఉన్నటువంటి యొక్క శరీరం దీపంతో పోల్చబడినట్లు చూడగలం. లోకంలో కూడా ఒక సామెతను మనం చూస్తూ ఉంటాం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అంటారు. అనగా మనిషిలో, మానవునిలో ప్రాణం ఉండగానే దీపం చక్కబెట్టుకోవటం, ప్రాణం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవటం అనగా సరిచేసుకోవటం, జీవితాన్ని దిద్దుకోవటం, కాపాడుకోవటం, ఆత్మీయతను, పరిశుద్ధతను, నీతిని కాపాడుకోవటం, మంచితనాన్ని కాపాడుకోవటం, మంచి పేరును కలిగి ఉండటం, కుటుంబాన్ని చక్కగా చూసుకోవటం. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలి. సమూయేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో 3వ వచనాన్ని మనం గమనించినప్పుడు, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న మందిరములో పండుకొని ఉండెను అనేటువంటి మాట. దీపం ఉండగానే దేవుని మందిరములో ఉన్నాడు సమూయేలు. ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రభువుకి మనం ఇవ్వవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సమయం. అంతా అయిపోయినాక కాదు. చాలామంది అంటారు లోకాన్ని అనుభవించాలి, లోకంలో జీవించాలి, అన్ని ఆశలు నెరవేర్చుకోవాలి అనేటువంటిది ఎప్పుడో వయసు అయిపోయినాక, ఆరిపోయేటప్పుడు అప్పుడు చూద్దాంలే భక్తి జీవితం అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. కానీ సమూయేలు బాలుడుగా ఉన్నప్పుడే, దీపము ఆరిపోక మునిపే బాలుడుగా ఉన్నప్పుడే దేవుణ్ణి కలిగి ఉన్నాడు. దేవుని మందసం ఉన్న స్థలంలో, అంటే ఎంతో శ్రేష్టమైన స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అటువంటి స్థలములో సమూయేలు ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మంచిది. రక్షణ కూడా దీపంతో పోల్చబడింది. రక్షింపబడాలి ప్రతి మనిషి కూడా. ఆత్మరక్షణ, పాప క్షమాపణ, మారు మనస్సు. ఈ జీవితం కలిగి ఉన్నప్పుడు, ఈ లోక యాత్రను ముగించక ముందే ఇట్టి రక్షణను కలిగి ఉన్నప్పుడు, పాప క్షమాపణను కలిగి ఉన్నప్పుడు అది ఎంతో ఆశీర్వాదకరం. మనిషిలో ప్రాణం ఉండగానే
క్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. లోకంలో జీవించిన కాలంలో ఇష్టానుసారంగా జీవించి ఇష్టానుసారంగా బ్రతికి లోకం ఆ స్థితిలోనే మరణించినట్లయితే ఆ తర్వాత చాలామంది ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ప్రార్థనలు పెడతారు, జ్ఞాపకార్థం అంటారు, అదంటారు, ఇదంటారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఫ్లెక్సీలు, పోస్టర్లు వేస్తూ ఉంటారు. ఆ లోకంలో ఎట్లా జీవించాడో, ఎలా జీవించాడో, దేవునికి మహిమకరంగా ఉన్నాడో లేదా అవన్నీ గమనించకుండా పేరు మాత్రం పెట్టేస్తున్నారు చాలామంది. ఏమని? నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట. నీతిమంతుడు ఎట్లా అయిపోయాడు? ఆలోచన చేస్తూ ఉన్నారా? లోకంలో ఎట్లన్నా జీవించి ప్రార్థన కూడికలు పెట్టుకొని చేస్తే పరలోకానికి వెళ్తాడా? లేదు. రక్షణ ప్రాముఖ్యమైనది. రక్షణ లేకుండా ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఏ విధమైనటువంటి ప్రయాసలు దేవుని కొరకై పడినా అవన్నీ లెక్కలోకి రావు. ప్రభు ఒకటే మాట అంటాడు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. రక్షణ ప్రాముఖ్యం. అది దీపం. దీపం ఉండగానే అనగా రక్షింపబడాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ప్రాణం ఉండగానే క్రీస్తుని అంగీకరించాలి. పాప క్షమాపణ అనుభవాన్ని కలిగి ఉండాలి. మంచిది. మనం చూస్తున్నట్లుగా మన కన్ను దీపంతో పోల్చబడింది మత్తయి సువార్త 6:22లో. కాబట్టి కన్ను దీపం. సర్వేంద్రియానాం నయనం ప్రధానం. కవులు అన్నారు, అనుభవం కలిగినటువంటి వారు. దేహానికి దీపం కన్నే. మరి కంటిని కాపాడుకోవాలి, కన్ను చూపును కాపాడుకోవాలి. ఈనాడు చిన్న పెద్ద తేడా లేదు. యవనులైతేనేమి మరి ఎక్కువగా చూపుల్లో తొలగిపోతూ ఉన్నారు. నేడు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం అనేటువంటిది మానవ జీవితాన్ని ఎంతగానో మలినం చేస్తున్నది. చూడరాని దృశ్యాలు, చూడరాని అనేకమైనటువంటివి చూసి ఎంతగానో ప్రభావితులై తమ యొక్క శ్రేష్టమైన జీవితాలను పాడు చేసుకుంటున్నటువంటి వారు ఉన్నారు. నేత్రాలు కాపాడుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉన్నది. సామెతల గ్రంథంలో కూడా తెలియచేస్తూ ఉన్నాడు. నీ కన్ను నీ ముందర సూటిగా ఉండాలి, సూటిగా ఉండాలి. కాబట్టి కన్ను దీపంతో పోల్చబడింది. ఈ విషయాలన్నీ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎవరి దీపం ఆరిపోయింది, ఎవరి దీపం వెలుగుచున్నది? ఒక విషయాన్ని మనం ఆలోచన చేసి ముగిద్దాం. ఎవరి దీపం ఆరిపోతుందని లేఖనం సెలవిస్తూ ఉన్నది. మొదటిగా సామెతల గ్రంథంలో గమనించినప్పుడు 2 విషయాలు అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును అని రాయబడి ఉన్నది. తండ్రినైనను తల్లినైనను దూషించు వాని యొక్క దీపం కారు చీకటిలో ఆరిపోవును. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాటను మనం గమనిస్తూ ఉంటాం. ఇదే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, నీతి మంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపం ఆరిపోవును. తల్లిదండ్రులను దూషిస్తే కారు చీకటిలో దీపం ఆరిపోతుంది. జీవితం కోల్పోతావు. రెండవది, భక్తిహీనుల దీపము
ఆరిపోవును అని లేఖనం సెలవిస్తూ ఉన్నది. దేవుని వాక్యం తల్లిదండ్రులను ఏమి చెయ్యమని సెలవిస్తున్నదంటే సన్మానించమని తెలియజేస్తున్నది. పాత నిబంధనలో కావచ్చు, క్రొత్త నిబంధనలో కావచ్చు, నీ తండ్రిని నీ తల్లిని నువ్వు సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదువు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. మొదటి 4 వచనాలు గమనించినప్పుడు పిల్లలకు తెలియచేస్తున్నటువంటి మాట, తల్లిదండ్రులకు విధేయులయుండుడి, నీకు మేలు కలగాలంటే వాడిని సన్మానించు, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. వారిని దూషిస్తే సామెతల గ్రంథం 20వ అధ్యాయంలో ఉంది, కారు చీకటిలో దీపం ఆరిపోతుందని తెలియజేస్తున్నది. కాబట్టి తల్లిదండ్రులను సన్మానించుట, వారికి విధేయులై ఉండుట అది దీర్ఘాయువుకు కారణం అనేటువంటి విషయం తేటగా దేవుని వాక్యము తెలియచేస్తూ ఉన్నది. భక్తిహీనుల దీపం కూడా ఆరిపోతుందని వ్రాయబడి ఉన్నది. భక్తిహీనులు దీపం ఆరిపోతుందంటే ఏ భక్తి? దైవ గ్రంథం తెలియజేస్తున్నది. తిమోతి పత్రికలో అపోస్తులుడైన పౌలు తిమోతికి తెలియచేస్తూ ఒక మాట చెబుతూ ఉన్నాడు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభదాయకము అని తెలియచేస్తూ ఉన్నాడు. సంతుష్టి సహితమైన దైవభక్తి లాభం. భక్తిహీనత దీపం ఆరిపోతుంది. తృప్తికరమైనటువంటి భక్తి దీపాన్ని వెలిగిస్తుంది. అది గొప్ప లాభదాయకం అనే మాట చూస్తూ ఉన్నా. నువ్వు ఏ భక్తి కలిగి ఉన్నావో, నీ భక్తి నీకు నిరీక్షణను పుట్టిస్తున్నదా లేదా? నీ భక్తిలో నీకు తృప్తి ఉన్నదా? క్రీస్తు ప్రభువును అంగీకరించినటువంటి నా జీవితం, ఆయన్ని కలిగి ఉన్నటువంటి నా జీవితం, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి నా జీవితం నాకు ఒక దృఢమైనటువంటి నిరీక్షణను నాకు కలిగించింది. అందును బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నా. క్రీస్తు ప్రభువుని అంగీకరించుట ద్వారా నాకు నిత్యత్వం, నాకు పరలోకం, నాకు మోక్షం, నాకు సమాధానం, అది నేను అనుభవిస్తున్నాను. అది మీకు తెలియచేస్తూ ఉన్నాను. మంచిది. వాస్తవానికి దీపమును వెలిగించినవాడు దేవుడు. ఈ మాట దేవుని వాక్యంలోనే మనం చూస్తూ ఉంటాం. దీపాన్ని వెలిగించినవాడు దేవుడే. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 20వ వచనంలో ఆ మాట మనం చూస్తూ ఉంటాం. దీపం వెలిగించువాడు దేవుడే. ఆయన వెలిగించాడు. చాలామంది దీపములను ఆర్పి వేసుకుంటూ ఉన్నారు. దీపం ఎట్లా ఆరిపోతుంది? వాస్తవానికి మనం ఆలోచన చేస్తే చేతులారా ఆర్పుకుంటే ఆరిపోతుంది. నూనె లేదా దానికి కావలసిన ఆ తైలం, ఆ నూనె అయిపోతే దీపం ఆరిపోతుంది. ఆ దీపానికి ఉన్నటువంటి ఒత్తి అది మలినమైపోతే, కాలిపోయి బూడిదైపోతే వెలగదు, ఆరిపోతుంది. దీపమును సరి అయినటువంటి స్థలంలో, అనగా దానికి మించిన గాలి దానికి తాకేటట్లు పెడితే ఆరిపోతుంది. చాలాసార్లు ఒక సామెత లోకంలో అంటుంటారు, గాలిలో దీపం పెట్టి ఏమంటారంట, దేవుడే చూసుకోవాలంటారంట. పెట్టింది ఎక్కడ? గాలిలో. విపరీతమైనటువంటి గాలి, దాని స్థాయికి మించినటువంటి గాలి ఉన్నా ఆరిపోతుంది. దానికి కావలసినటువంటి దానికంటే తక్కువ గాలి ఉన్నా ఆరిపోతుంది. దీపాన్ని దీంతో నన్ను కప్పివేస్తే
గాలి అనేటువంటిది సరిపోకపోతే అది ఆరిపోతుంది. కాబట్టి దాన్ని ఎక్కడ ఏ విధమైనటువంటి స్థితిలో ఉంచాలో ఆ స్థితిలో ఉంచితేనే అది వెలుగుతూ ఉంటుంది అనేటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దీపంను కాపాడుకోవాలంటే మనం ఏం చేద్దాం? దీపము వెలగాలి, అది ప్రయోజనం, మంచిదే. చాలామంది దీపాలు ఆరిపోతున్నాయి. కారణం చేతులారా పాడు చేసుకుంటున్నారు, ఆర్పుకుంటూ ఉన్నారు కదా. తినరాని ఆహార పదార్థాలు తింటున్నారు, త్రాగరాని పానీయాలు త్రాగుతూ ఉన్నారు, దేహంలో ఉన్న అవయవాలను పాడు చేసుకుంటున్నారు. అర్ధాంతరంగా జీవితాలు కోల్పోతున్నారు. దీపాలు ఆరిపోతూ ఉన్నాయి. చేతులారా పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది. మరికొన్ని దీపాలు ఆరిపోతూ ఉన్నాయి. కారణం నూనె లేక. యేసు ప్రభు ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానంలో మనం గమనించినప్పుడు కొంతమంది 5 బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు. కన్యకలే, బుద్ధి లేదు అంటే సిద్ధపాటు లేదు. ఏ సమయంలో దీపం ఆరిపోతుందో దాన్ని గ్రహించనటువంటి పరిస్థితి. మధ్యలో దీపం ఆరిపోయే పరిస్థితి వచ్చింది. మధ్యరాత్రుల్లో కంగారు పడుతూ ఉన్నారు. దీపం కావాల్సింది రాత్రి వేళ, పగటి వేళ దీపం అవసరం లేదు. పగటి వేళ టార్చ్ లైట్లు కానీ ఈ దీపాలు కానీ వెలిగించి పెడితే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. కారు చీకటిలో దీపం అవసరం. కాబట్టి రాత్రి వేళ వారు దీపములు ఆరిపోతున్నవి అని రాయబడి ఉన్నది. ఆ సమయంలో కంగారు పడ్డారు, ప్రక్కవాళ్ళను అడుగుతున్నారు. బయట ఎక్కడైనా దొరుకుతుందా, కొనుక్కోవాలి. అర్ధరాత్రి వేళ దుకాణాలు ఉంటాయా? అర్ధరాత్రి వేళ ఎవరు సహాయం చేయగలరు? కాబట్టి ముందు సిద్ధపాటు అనేటువంటిది ఎంతో అవసరం. నీ జీవితం గురించి నువ్వు ఈ రీతిగానే ఆలోచన చేస్తూ ఉన్నావా? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఏమైందిలే, ఆపద వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అనుకుంటూ ఉన్నావా? సహకరించేవారు ఆ సమయానికి నీకు లేకపోవచ్చు. కాబట్టి ఆలోచన చేద్దాం. ముందుగా సిద్ధపాటు కలిగి ఉందాం. నూనె, అది విశ్వాసమునకు సాదృశ్యంగా దేవుని వాక్యం చూపిస్తున్నది. అవును, విశ్వాసములో బలవంతులంగా ఉందాం. ప్రభువుకి మహిమకరంగా ముందుకు సాగుదాం. దేవుని గ్రంథంలో ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే, ఒక స్త్రీ ఉన్నది, ఆమె దీపం ఆరిపోదు అని రాయబడి ఉన్నది. సామెతల గ్రంథంలోనే ఆ మాట రాయబడి ఉన్నది. 31వ అధ్యాయంలో మనం కానీ గమనించినట్లయితే 18వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఆమె దీపము రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఎందుకంటే ఆమె సిద్ధపాటు ఎంత గొప్పదో. ఆమెకి ఇవ్వబడిన బిరుదు ఏంటంటే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే శ్రేష్టము అని తెలియచేస్తూ ఆమె పనుల గురించి రాస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ ఆ అధ్యాయాన్ని చదివితే అది ఎంతో మేలు. దాన్ని గ్రహించగలిగితే మేలు, చదివితే కాదు కానీ గ్రహించగలిగితే, వాక్యాన్ని పాటించగలిగితే మేలు. ఆమె తన చేతులారా పనిచేస్తుంది, నడుము బిగించి పనిచేస్తుంది, ఆమె చెమటోర్చి పనిచేస్తుంది, ఆమె పని చేయకుండా భోజనము చేయదు, ఇంటి వారికి వెట్ట తగులుతుంది అనేటువంటి భయం ఆమెకు ఉండదు. ఆమె అన్ని పనులు చేస్తూ ఉన్నది. తన కుటుంబానికి ఆహారాన్ని సిద్ధపరిచి పెట్టుకుంటున్నది. తన పనివారికి సమయానికి జీతం ఇస్తూ ఉన్నది. గవినుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. అంటే
చూసారా? అట్టి శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తి, పనిలో చురుకైనటువంటి స్థితి ఉన్నటువంటి ఈమె గురించి రాస్తూ అంటూ ఉన్నాడు, చీకటిలో ఆమె దీపము ఆరిపోదు. కాబట్టి ఎవరి దీపం ఆరిపోతుందో, ఎవరి దీపం ఆరిపోదో మనం చూస్తూ ఉన్నాం. దీపం ఆరిపోకముందే సమూయేలు దేవుని మందిరంలో ఉన్నాడు. ప్రియ సోదరుడా, సోదరి, నీ జీవితాన్ని అర్ధాంతరంగా నువ్వు ముగించుకోకు. నీలో ప్రాణం ఉన్నప్పుడే, నీలో జీవం ఉన్నప్పుడే క్రీస్తు ప్రభుని అంగీకరించు. సంతుష్టికరమైనటువంటి భక్తిని కలిగి ఉండు. ప్రాణముండగానే క్రీస్తు ప్రభువుని అంగీకరించి పరిశుద్ధ జీవితం కలిగి ఉన్నట్లయితే నీ జీవితం ఆశీర్వాదకరం. దీపం ఎక్కడ ఉండాలి? దీపస్తంభం మీదనే, చాటు చోట్లలో ఉండకూడదు. మన యొక్క దేహానికి దీపం కన్ను. కన్నును దేవుడు ఎక్కడ పెట్టాడు? అవును, పైనే పెట్టాడు. తలలో, జ్ఞానేంద్రియాలు అన్నిటికంటే ఎత్తులో, జ్ఞానేంద్రియమైనటువంటి 5 జ్ఞానేంద్రియాలలో ప్రాముఖ్యమైనటువంటిది కన్నే. అన్నిటికంటే ఎత్తైన స్థితిలో చక్కగా చూడటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. నిజంగా దేవుని యొక్క ఏర్పాటు, ఆయన కార్యాలు ఎలా ఉన్నవో మనం చూస్తూ ఉన్నాం. ఈ కొద్ది మాటలు దేవుడి నీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.